గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన లిస్ట్ 2 అయితే రిలీజ్ అయింది. సో లిస్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా డేస్ అవుతుంది. అండ్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన లిస్ట్ 2 రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలి, అందులో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఇదైతే మనకి పొద్దున్నే మనకి ఈరోజు వెయిటింగ్ న్యూస్లో అయితే వచ్చింది. నేను ఇది చూసిన తర్వాతనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశాను. చెక్ చేసి మీకు వీడియో చేస్తున్నా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి పోస్టల్ జీడీఎస్, ఓకే, పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ అని సెర్చ్ చేయండి. లేదంటే దీని లింక్ ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. మీరు పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేస్తే మనకి 2 వెబ్సైట్లు వస్తాయి. ఈ కిందిది పాత వెబ్సైట్, ఇది ఏదైతే ఉందో ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ అనేది ఇది పాత వెబ్సైట్ అండి. ఇందులో మనకు రిజల్ట్ అవైలబుల్గా ఉండదు, ఇది పాతది. ఓకే, సో ఇది పైనది కొత్త వెబ్సైట్ ఏదైతే ఇది ఉందో మనకి indiapost.gov.in. సో మనకు గూగుల్లో మీరు పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది క్లిక్ చేసుకోరు, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ కాపీ చేసి మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన. మీరు కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వస్తుందండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులోనే మనం అప్లికేషన్ చేసుకున్నాము. ఇది ఎప్పుడో అప్లై చేసుకున్నాము ఆల్రెడీ. February 14కి అయిపోయింది ఆల్రెడీ. February 16కి అప్లికేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు April 10 అయితే మనకి లిస్ట్ 2 వచ్చింది. ఇక్కడ కింద చూసుకోవచ్చు, మనకి కింద ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టేట్లన్నీ వచ్చినాయి, అన్ని స్టేట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోరు, తెలంగాణ వాళ్ళు క్లిక్ చేసుకోరు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఒకటి ఉంది. సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది. ఈ సప్లిమెంటరీ లిస్ట్ 2 అనేది సెకండ్ లిస్ట్ అండి. ఇది క్లిక్ చేస్తున్నా. సప్లిమెంటరీ లిస్ట్ 2 సెకండ్ లిస్ట్. అయితే మొత్తం 550+ మెంబర్స్ ఏపీలో సెలెక్ట్ అయ్యారు సెకండ్ లిస్ట్లో. ఇది తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ లిస్ట్ 2 తెలంగాణ సర్కిల్. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్ వెరిఫైడ్ ఎట్ ద డివిజన్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్. అంటే మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేసిర్రో, అది కరీంనగర్ డివిజన్, ఆదిలాబాద్ డివిజన్, నిజామాబాద్ డివిజన్, ఏపీనో, వేరే స్టేట్ అయితే వేరే స్టేటు, మీరు ఏ డివిజన్కి అయితే ఏ డిస్టిక్ అయితే అప్లికేషన్ చేసిర్రో అక్కడికి వెళ్ళి April 27 కంటే ముందే 27/4/2026 అంటే April 27, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 17 డేస్ 16-17 డేస్ టైం ఉంది. ఈ April 27 కంటే ముందు వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్స్ అండి, ఒరిజినల్స్ ప్లస్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్, ఆల్ రిలవెంట్ సర్టిఫికెట్స్. మీకు సంబంధించింది ఓబీసీ సర్టిఫికేట్ అయినా, SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, బీసీ క్యాస్ట్ అయినా, బీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ ఓబీసీ సర్టిఫికెట్లు ఉంటాయి, అవైనా, మీ ఆధార్ కార్డు అయినా, నెక్స్ట్ ఇంకేముంటుంది, మెయిన్ 10th మెమో, ఒరిజినల్ 10th మెమో అయినా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ పట్టుకొని పోవాలండి సింపుల్గా. ఓకే, దీనికి సంబంధించి ఇది లిస్ట్ 2. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ 2లో మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు ఏంది అని కథ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు 214 మంది సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారు. SMS ఈమెయిల్ విల్ బీ సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడు వచ్చిందంటే April 10, 2026 రోజు అయితే వచ్చింది. నేను నిన్న నైట్ కొంచెం చూసుకోలేదు, నాకు మెసేజ్ వచ్చినాయి. కానీ ఈరోజు పొద్దున్న లేసుడితోటి 7:20 అవుతుంది వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి చెక్ చేసుకోవాలి ఇది మీరు ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. ఇది మీరు బీపీఎంఆ ఈబీపీఎంఆ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. ఇది మీ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు. ఓకేనా, ఇది డివిజన్. ఇప్పుడు ఈ ఆదిలాబాద్ డివిజన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్గా ఆదిలాబాద్ డిస్టిక్కి వెళ్ళి ఆదిలాబాద్ డివిజన్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది కట్ ఆఫ్ అండి, ఇది కట్ ఆఫ్. ఓకేనా, చూసుకోవచ్చు. 99.5, 99.5, 95 ఇట్లున్నా అన్నట్టు. ఇందులో మెయిన్గా ఏంటంటే చెప్పిన కదా, ఏపీ వాళ్ళకి మార్కుల సిస్టమ్ ఉంది కాబట్టి 600కి 600 మార్కులు వస్తే 100% ఇస్తారు వాళ్ళకి. ఓకే, మనకు జీపీఏ సిస్టమ్ ఉంది కాబట్టి 10/10 వచ్చినా కూడా మనకి 95% కిందకే వస్తుంది. ఎందుకంటే జీపీఏని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 9 చేయాలి. సో 10 జీపీఏ వచ్చిన వాళ్ళకి 10 × 9.5 కొడితే మనకి 95% వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆ మార్కుల సిస్టమ్ తెచ్చింది. సో ఇప్పుడు మన దాంట్లో కూడా మార్కుల సిస్టమ్ వచ్చింది. ఏపీలో అయితే 2020-21 టైంలోనే, కరోనా టైంలో మార్కుల సిస్టమ్ తెచ్చారు. సో అప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే కరోనా టైంలో 600కి 600 మార్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి 100% మార్క్స్ అనేది చాలా మందికి వచ్చినాయి. 600కి 600 వచ్చినాయి. 590, 595 అట్లా వచ్చిన వాళ్ళకి కూడా 95, 96, 97, 98% వచ్చినాయి. కాబట్టి మనకంటే 10/10 వచ్చిన వాళ్ళకంటే కూడా వాళ్ళకే ఎక్కువ జాబులు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది
ఏపీ వాళ్ళకి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏపీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు వస్తుంది. ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది. ఇది ఏపీ వాళ్ళది. ఏపీ వాళ్ళకి కూడా సేమ్ ఏప్రిల్ 27 లోపు వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు SMS చెక్ చేసుకోండి, మీకు మెసేజ్ వస్తుంది. లేదంటే ఇక్కడ ఈ లిస్ట్లో చెక్ చేసుకోండి. ఇవి 555 మంది సెలెక్ట్ అయ్యారు. April 10 SMS విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 100% కట్ ఆఫ్ ఉంది. 100 100 100 100 100 100 100 ఇలా అందరూ ఏపీ వాళ్ళే అన్నట్టు. 100% ఉంది అంటే ఏపీ వాళ్ళే. తెలంగాణలోకి 100% ఉండదు, ఎందుకంటే తెలంగాణలో జీపీఎస్ ఇష్టం కాబట్టి 95 లాస్ట్. మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా 100 100 100 మొత్తం 100. అందరికీ 100 ఉందండి కట్ ఆఫ్. ఎక్కడ ఏ పేజీలో చూసినా 100 100 100 100 మొత్తం 600కి 600 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఇక్కడ ఏపీలో అయితే. ఇక్కడ చూసుకోవచ్చు ఏది చూసినా అందరికీ ఇక్కడ ఒకటే. ఇది అమలాపురం డివిజన్లో బీపీఎం ఎస్టీ కేటగిరీది 99.33 కట్ ఆఫ్ అయింది. ఈ రిమైనింగ్ మొత్తం చూసుకుంటే 100 100 100 ఉన్నది. సో అట్లున్నది అన్నట్టు. 600కి 600 మార్కులు. ఇది ముచ్చట. మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది సెలెక్ట్ అయ్యే రకాలేదా అని చూసుకోరు. ఒకవేళ లిస్ట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటే మీరు April 27కి మీరు ఏ డివిజన్కి అయితే సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ అమలాపురం డివిజన్ అని ఉంది, ఈ అమలాపురం డివిజన్కి సెలెక్ట్ అయితే మీరు ఆ డివిజన్కి వెళ్ళాలి. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేసిన. ఇన్స్టాలో కూడా మనకి 55,000 ఫాలోవర్స్ ఉన్నారు అండ్ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఒక 1-2 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్టాగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్.